షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దినదినము కృపావాక్యము ద్వారా, శ్రేష్టమైన వాగ్దానముల ద్వారా మీరు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మీరు షేర్ చేస్తున్నారు, అందరికీ మీరు స్టేటస్ పెట్టుకుంటున్నారు. మీకు నిండు మనసుతో వందనం తెలియపరుస్తున్నాం. ఇది నా కృపావాక్యము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. చాలా మంది అనుకుంటుంటారు, నేను మందిరానికి ఏమి తీసుకొని వెళ్ళి ఆయనను దర్శించాలి, నేను బీద విధవరాలను, లేక నేను బీద దానిని, లేకుంటే నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నా దగ్గర ధనము లేదే అనుకుంటారు. కానీ బీద విధవరాలైన సారెపాత విధవరాల గురించి మనం విన్న వారు ఎవరు ఉండము కదా. ఆమె లేమిలో మరి ఆ సేవకుడికి ఆమె తనకున్న దాంట్లో ఇచ్చి, మరి మొదట అప్పడమును, కొద్ది పిండి, కొద్ది నూనె అప్పడమును ఇచ్చి ఆమె ఎంత గొప్పగా దీవించబడింది. ఆమె ఇంటి వారు పోషించబడ్డారు. కరువు కాలం అంతటిలో 3.5 సంవత్సరాల కరువు కాలంలో మరి ఒక శ్రమ వచ్చి తన కుమారుడు మరణం పాలైనప్పుడు చూడండి, అద్భుతముగా మళ్ళీ మరణం నుంచి తను పొందుకున్నది. కాబట్టి ఏమి అర్పించింది ఆమె? ఆయన సన్నిధికి ఏమర్పించింది? తన దీన హృదయమును, తన శుద్ధ మనస్సును. మీకా గ్రంథము, మీకా ప్రవక్త ద్వారా అదే తెలియపరుస్తున్నాడు. మీరు ఏమి తీసుకొచ్చి, వేలాది నదులంత విస్తారమైన తైలమా, ఏడాది పొట్టేళ్ళనా, మీ జ్యేష్ఠ సంతానమున, అవి కాదు నేను కోరుకుంటున్నది. మీరు న్యాయమును ప్రేమించండి, కనికరము కలిగి ఉండండి, దయను జాలిని కలిగి ఉండండి, శుద్ధ హృదయం కలిగి ఉండండి, దీన మనస్సునే వస్త్రాలు అలంకరించుకోండి. కాబట్టి ఇవి నాకు ఇష్టమైనవి, వాటిని అలంకరించుకొని రండి. మందిరానికి వచ్చినప్పుడు దీన మనస్సుతో, విరిగి నలిగిన మనస్సుతో, శుద్ధ మనస్సుతో వస్తే బిడ్డ పరమ తండ్రి తన మాటల ద్వారా, తన సేవకుల ద్వారా నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. అనేకులకు దీవెనకు పాత్రురాలిగా నిన్ను నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఆయన సరికి ఏం తీసుకొని వెళుతున్నామన్నది కాదు, ఏ మనసుతో, ఏ హృదయముతో, ఏ శుద్ధ హృదయముతో, మనం న్యాయమును ప్రేమించాలని చెప్తున్నాడు పరమ తండ్రి. ఈ లోకంలో అన్యాయం వైపు మనం ఉండకూడదు, న్యాయం పక్షం ఉండాలి. మన ప్రాణం పోయే స్థితిగతులు వచ్చినప్పటికీ ఎలాంటి పరిస్థితులలో కూడా మనం న్యాయం పక్షమున వ్యాజ్యపడాలి, న్యాయం పక్షము నిలబడాలి, నీతి పక్షము నిలబడాలి, సత్యం పక్షము నిలబడాలి. మనం సత్యాన్ని ప్రేమించాలి. అప్పుడు పరమ తండ్రి నిన్ను దర్శిస్తాడు, నీ కుటుంబాన్ని దర్శిస్తాడు, నీ బిడ్డలను దర్శిస్తాడు, నీ వంశంను దర్శిస్తాడు. ఆయన పరలోకపు దీవెనల చేత నిన్ను దీవిస్తాడు. బిడ్డ అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన నీ సన్నిధికి వచ్చినప్పుడు ఏమి తీసుకొచ్చి మేము దర్శించాలనుకుని సందేహపడుతుంటాము. కానీ తండ్రి, మా శుద్ధ హృదయంతో, మా పూర్ణ మనసుతో, న్యాయమును ప్రేమించి, నీతిని అనుసరిస్తూ, దీన మనస్సు కలిగి శుద్ధ హృదయం మీ సన్నిధికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఆదరిస్తారు, బలపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అట్టి కృప ఈ బిడ్డలు దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేషూవ మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, మన విభుడును, మన ప్రాణనాథుడైన నజరేయుడైన యేషూవ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.